కొడిగడుతున్నారు ఈ మధ్యకాలంలో. బంధాలన్నీ కూడా మర్చిపోయి కేవలం ప్రియుడితో పడక సుఖం, మోజు. ప్రియుడు అంటే మోజు. ఆ ప్రియుడు ఈ భార్య కలిపి వాళ్ళిద్దరూ పడక సుఖంలో పంచుకునేటటువంటి ఆ కామవాంఛను తీర్చుకోవడానికి భర్తలు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో ఒకసారి జరిగింది, ఇక్కడ ఒకసారి జరిగింది అని కాదు, నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ భార్యకి ఏదైనా సంబంధం ఉంది అంటే ఆ భర్త ఇక తనకు చావు ఎప్పుడు వస్తుందని భయంతో ఆలోచించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ భార్య ఎవరితోనైనా మోజులో ఉంటే ఆ భార్యకు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని ఒక దుర్మార్గమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో ఒకటో రెండో జరిగితే ఓకే, ఎక్కడో ఒకటో రెండో జరిగితే ఏంటి అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రియుడిపై మోజుతో కేవలం పడక సుఖానికి, రాత్రి అయితే ప్రియుడితో పడక సుఖాన్ని పంచుకోవాలని మధ్యలో ఉన్న వాళ్ళని అడ్డు తొలగించుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు ఈ మధ్య కొంతమంది భార్యలు. ఎందుకు ఇలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. దీనిపైన సుదీర్ఘమైన లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే కొంతమంది వచ్చి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకుంటారండి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన సువర్ణాపురంలో చోటు చేసుకుంది. ప్రియుడిపై బాగా మోజుపడింది ఆమె. ఆ భర్త కాకుండా ఆ ప్రియుడు, ఆ భర్త ఒకవేళ కావాలంటే డివోర్స్ తీసుకోవచ్చు, చట్ట ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు, విడిపోయి ఆ భర్త తనని బతకనివ్వచ్చు. ఎంతోమంది భర్తలు ఇలా ప్రియుడు ఆ భార్య కలిపి వేసినటువంటి స్కెచ్లో ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ భర్త మాత్రం బాగున్నాయి, ఇంకా భూమి మీద నూకలున్నాయి, అందుకే భర్త బతికేశాడు. ప్రియుడితో కలిసి బాగా పడక సుఖానికి అలవాటు పడి ఈ భార్య ఏం చేసిందంటే భర్త ధర్మారావును చంపేయాలని ప్లాన్ చేసింది. సుఫారీ ఇచ్చింది, 20 లక్షల రూపాయలు సుఫారీ ఇచ్చి భర్తను లేపేయాలనుకున్నారు. పోనీ వదిలేసి డివోర్స్ ఇచ్చి మీరు బతికితే బాగుండేది కదా. 20 లక్షల రూపాయలు సుఫారీ ఇచ్చి భర్తను లేపేయాలనుకున్నారు. బాగానే ఉంది, కొంత డబ్బులు కూడా ఇచ్చారు. 5 లక్షల రూపాయలు ఇచ్చింది సుఫారీ గ్యాంగ్కి. ధర్మారావుని లేపేయడానికి మొత్తం స్కెచ్ చేసుకున్నారు, గన్ను, కత్తులు ఇవన్నీ రెడీ చేసుకున్నారు. దంసలాపురంలో ఆ భర్తను కిడ్నాప్ చేస్తారు. కౌంట్ డౌన్, ఒకవేళ డబ్బులన్నీ పడి ఉంటే భర్త ధర్మారావుని పాటికి లేపేసి ఉండేవారు, నూకలు భూమి మీద చెల్లిపోయి ఉండేవి. కానీ ఆ సుపారీ గ్యాంగ్ ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులు ఇవ్వలేదు. సో మొత్తం డబ్బులు మన సుపారీ గ్యాంగ్ డిమాండ్ చేశారు. చంపేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తామని వీళ్ళు చెప్పినట్టున్నారు. సో కిడ్నాప్ గ్యాంగ్ పదే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్రియుడు, ఈ భార్య ఇద్దరు కూడా బాగా పడక సుఖాన్ని రుచి మరిగినటువంటి ఈ కామాంధులు ఇద్దరు కూడా వాళ్ళ ఫోన్లకు, సుఫారీ గ్యాంగ్ ఫోన్లకు రియాక్ట్ కాలేదు. దీంతో ఆ సుపారీ గ్యాంగ్ ఏం చేశారంటే ఈ ప్రియుడు, ఈ భార్య ఇద్దరి విషయాన్ని రామాంజనేయులకి భర్తకు చెప్పేశారు, ధర్మారావుకి. ధర్మారావుకి చెప్పేయడంతో ధర్మారావు ఏం చేశాడు అంటే నేనే మీకు డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేసేయండి అన్నారు. ఆ క్రిమినల్స్కి, ఆ సుపారీ గ్యాంగ్కి ఏంటంటే ఎటువంటి ఎమోషన్స్ ఉండో, కేవలం డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు కళ్ళ ముందు కనబడితే చాలు ఎవరినైనా చంపేస్తారు. అలాంటి దుర్మార్గులు వాళ్ళు డబ్బులు మరిగిన దుర్మార్గులు, వీళ్ళ కామం మరిగినటువంటి దుర్మార్గులు ఈ ప్రియుడు, ఈ భార్య ఇద్దరు. మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడంతో భర్త ధర్మారావును చంపకుండా వదిలేసింది ఆ సుపారీ గ్యాంగ్. ఇక్కడ కొంత పాపం వాళ్ళ కనికరం చూపించారు. దీంతో భర్త ధర్మారావు ఆ సుపారీ గ్యాంగ్కి మిగిలిన డబ్బులు ఇచ్చి అతను బతికిపోయాడు. నగలు కూడా లాక్కుని ఆ సుపారీ గ్యాంగ్ వదిలేసినట్టుగా తెలుస్తోంది. సుపారీ గ్యాంగ్ నుంచి తప్పించుకుని భర్త ధర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు రామాంజనేయులు ఉన్నాడు. పగడాల విజయ్ కుమార్, వేముల కృష్ణ, బుర్రి విజయ్ వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఎయిర్ గన్, 2 కత్తులు, 9,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ప్రియుడు మోజులో ఉండి భర్తను చంపేయాలనుకున్న భార్య ఎక్కడుందో ఇంకా తెలియదు, పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. ఆమె కళ్ళను బ్లర్ చేసి జస్ట్ చూపిస్తున్నాం, ఎందుకంటే చూపించాను, కానీ వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టాలనుకోవడం లేదు కాబట్టి వాళ్ళ వివరాలు తెలియట్లేదు, చూపించట్లేదు. సో ఇలా ప్రియుడు మోజులో పడి పిల్లలను చంపేస్తున్న తల్లులు, ప్రియుడు మోజులో పడి భర్తలను చంపేస్తున్న ఇలాంటి భార్యలు, ఈ సుఖాల కోసం, పడక సుఖం కోసం భర్తను చంపేయని ఎగదోసే ఇలాంటి ప్రియులు, పడక సుఖం కోసం నీ బిడ్డలను చంపేయని ఉసుగొలిపే ఇలాంటి ప్రియులకి ఎలాంటి శిక్షలు విధించాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు సమాచారం అందించడానికి. ఉదయ్, ప్రస్తుతం ఈ ప్రియుడు మోజులో ఉండి భర్తను చంపేయాలనుకున్న భార్య ఎక్కడ ఉంది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఎటువంటి కేసులు నమోదు చేశారు? రోహిత్, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన తోట ధర్మారావుపై హత్య కుట్ర కేసును ఖమ్మం అర్బన్ పోలీస్ చేత ఛేదించారు. మొత్తం ఈ కేసు విషయంలో దాదాపు కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తు చేసినటువంటి ఖమ్మం అర్బన్ పోలీసులు మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక ఎయిర్ గన్ తో పాటు 2 కత్తులు, 90,000 రూపాయల నగదు, ఒక 5 సెల్ ఫోన్లు కూడా
స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులకు సంబంధించినటువంటి ఒక కారుని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 11న ఖమ్మం అర్బన్ పోలీసులను సంప్రదించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం స్వర్ణాపురం గ్రామానికి చెందినటువంటి తోట ధర్మారావు అనే వ్యక్తి తనను గత నెల మార్చి 11న కొంత సుపారీ గ్యాంగ్ తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేసిందని, తనను కిడ్నాప్ చేసి దంసలాపురం ప్రాంతాల్లో కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్లారని చెప్పి సుపారీ గ్యాంగ్ తనను బెదిరింపులకు గురిచేసి తన దగ్గర ఉన్నటువంటి బంగారు గొలుసుతో పాటు ₹1,50,000 నగదును ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటూ గత మార్చి 12న ఈ ఘటన జరిగిందంటూ ఏప్రిల్ 11వ తేదీన ఖమ్మం అర్బన్ పోలీసులతో పాటు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ కేసు విషయంలో లోతైనటువంటి దర్యాప్తు చేశారు. అసలు తోట ధర్మారావుపై హత్య కుట్ర కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. అసలు నిందితులు ఎవరై ఉండవచ్చు, సుపారీ గ్యాంగ్ ఎవరై ఉండవచ్చు అని అనేక కోణాల్లో కూడా అటు పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ పోలీసుల విచారణలో సంచలనమైనటువంటి విషయాలు అయితే వెల్లడాయి. తోట ధర్మారావు భార్య ప్రియుడు తోట ధర్మారావును హత్య చేసేందుకు ప్రయత్నం చేసినట్లు పక్కా పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్ తో ₹20 లక్షల ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్ గా ₹5 లక్షల చెల్లించినట్లయితే మనకు పోలీసుల నుంచి సమాచారం అయితే అందుతుంది. అయితే మార్చి 11వ తేదీనే తోట ధర్మారావును సుపారీ గ్యాంగ్ హత్య చేయాల్సి ఉంది. దాదాపు అతన్ని హత్య చేసేందుకు చాలా భారీగా ఆయుధాలు కూడా సేకరించి ముందస్తుగానే పెట్టుకున్నారు. ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్లి ఒక మామిడి తోట ధర్మారావును హత్య చేసి అక్కడి నుంచి పెనుగంచి ప్రోలుగా ఏపీలోకి వెళ్లిపోయేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసుకున్నారు. కానీ ఆ సమయంలో సరిగ్గా తోట ధర్మారావును హత్య చేసే సమయంలో అడ్వాన్స్ గా ఇచ్చినటువంటి ₹5 లక్షలతో పాటు రెండో విడత కింద మరికొంత నగదు ఇవ్వాలంటూ సుపారీ గ్యాంగ్ నిందితుడైనటువంటి కొండూరి రామాంజనేయులకు వీడియో కాల్ చేసి తోట ధర్మారావు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత మరికొంత నగదు కావాలంటూ కూడా డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు ఎవరైతే తోట ధర్మారావు యొక్క భార్య యొక్క ప్రియుడు కొండూరి రామాంజనేయులు ఉన్నాడో అతను సరిగ్గా స్పందించలేదు. ఆ సమయానికి కాల్స్ రెస్పాండ్ కాకపోవడం, రెండో విడత కింద ఇస్తానని బట్టి నగదును ఇవ్వకపోవడంతో ఒకసారిగా విసుగు చెందినటువంటి సుపారీ గ్యాంగ్ తిరిగి తోట ధర్మారావుకి జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పారు. నీ యొక్క భార్య యొక్క ప్రియుడు తమకు సుపారీ ఇచ్చాడు, మొత్తం ₹20 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు, నిన్ను హత్య చేస్తే పూర్తి స్థాయిలో అమౌంట్ ఇస్తామని చెప్పారు. అడ్వాన్స్ గా ₹5 లక్షల చెల్లించారని జరిగినటువంటి విషయాన్నంతా కూడా ధర్మారావుకి చెప్పడంతో తన భార్య యొక్క ప్రియుడే తనను హత్య చేసేందుకు యత్నించారన్న విషయం తెలియడంతో ఒకసారిగా భార్య ఎక్కడుంది? ఈమె కూడా పోలీసుల అదుపులోనే ఉందా, పరారీలో ఉందా? తోట ధర్మారావు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇక్కడ తన భార్య యొక్క పాత్రను ప్రస్తుతం తోట ధర్మారావు ఫిర్యాదులో చేర్చలేదు. అట్ ద సేమ్ టైం గత కొంతకాలంగా ఈ విషయంలో ప్రధానంగా తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి విషయంలో తోట ధర్మారావుకి మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. ఆ విషయాన్ని కూడా గతంలోనే నిర్ధారించుకున్నాడు. తన భార్యను పుట్టింటికి పంపించి వేశాడు తోట ధర్మారావు. అయితే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పటికీ ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ లో కానీ ఎఫ్ఐఆర్ లో కానీ తన భార్య పేరైతే మాత్రం పోలీసులు చేర్చకపోవడం కొంత అనుమానాస్పదంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఖచ్చితంగా ధర్మారావు భార్య పాత్ర కీలకంగా ఉంది. ఎందుకంటే తన భార్య మరొక వ్యక్తితో కొండూరు రామాంజనేయులు అనే సువర్ణాపురం గ్రామం చెందినటువంటి వ్యక్తితోని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా విచారణలో అయితే వెల్లడైంది. అయితే ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు, లేదంటే ఆమెకు సంబంధించినటువంటి అంశాలను ఎందుకు పోలీసులు వెల్లడించారంటే మాత్రం తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ భార్య పేరుని కంప్లైంట్ లో పెట్టలేదా? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఎక్కడ కూడా ఫిర్యాదు తన భార్యకు సంబంధించినటువంటి అంశాలను ఎక్కడ తోట ధర్మారావు పేర్కొనలేదు. కేవలం తన భార్య కొండూరి రామాంజనేయులంటే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉంది. ఈ విషయాన్ని పై గతంలో కూడా తన భార్యను హెచ్చరించే ప్రయత్నం చేశాను, కానీ ఇక్కడ కూడా ఎటువంటి మార్పు రాలేదు. గత 5 నెలల క్రితంగా తన భార్యను తాను వదిలేశాను, తాను పుట్టింటికి వెళ్లి నివాసం ఉంటుంది, తాను మాత్రం తన పిల్లలతో నివాసం ఉంటున్నట్లు మాత్రమే పోలీసుల విచారణలో తోట ధర్మారావు తెలిపాడు. ప్రస్తుతం ప్రధానంగా అటు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగినటువంటి కొండూరి రామాంజనేయులే ఇంటెన్షనల్ గా తన భార్యతో పడక సుఖం కోసం వివాహితర సంబంధాన్ని కొనసాగించేందుకు తాను అడ్డుగా ఉన్నానన్నటువంటి ఒక ఆలోచనతో తనను అడ్డు తొలగించే ప్రయత్నం చేశాడు కొండూరి రామాంజనేయులు అంటూ కూడా ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నాడు. మొత్తంగా సుపారీ గ్యాంగ్ నే చాలా కీలకమైనటువంటి నిందితులుగా చేసే ప్రయత్నం కూడా ధర్మారావు చేశాడు. మొత్తం విషయాన్ని అంతా కూడా సుపారీ గ్యాంగ్ తన దృష్టికి తీసుకొచ్చింది. పక్కా పథకం ప్రకారమే కొండూరి రామాంజనేయులు తనను హత్య చేసేందుకు ₹20 లక్షల అడ్వాన్స్